ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. ఈ రోజున ఆయన సందులో స్తుతించకుండా, మోకరించకుండా భారాలతోనే ఉండిపోయి బరువు ఎవరు తీస్తారు, నా బరువు ఎవరు తొలగిస్తారని చెప్పి కృంగిపోతున్నాం. కానీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆమె చెప్పండి. ఆయన విశ్రాంతి ఇచ్చేది దేనికి? నా యొద్దకు రండి. విశ్రాంతి అంటే ఒక మాట చెప్పనా, రాత్రింబగళ్ళు ఇక తినటం పడుకోవడం అనుకోకండి. విశ్రాంతి అంటే ప్రభు సన్నిధికి వెళ్తే నాకు ఏ పని చేయనక్కర్లేదేమో, ప్రభు సన్నిధికి వెళ్తే నాకు 3 పూట్ల ఆహారం ఊరికినే వచ్చేస్తుందేమో, ఆయన యొద్దకు వెళితే నేను ఎల్లప్పుడూ ఇక సంతోషంతో తినటం పడుకోవటమే అని అనుకుంటున్నారేమో. ఒక మాట చెప్పనా, నీవు ఆయన యొద్దకు వచ్చిన ఆ గడియ నుంచి, ఆ సమయం నుంచి, ఆ క్షణం నుంచి దేవుడు నీతో ఉండడం మొదలు పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. ఈ మాటకి మీరు ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చారో, ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు వచ్చారు చూసారా, మీరందరూ ధన్యులు. ఆమె చెప్పండి. మీతో దేవుడు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నడవబోతున్నాడు. ఆమె చెప్పండి. మీ ప్రయాసలు తీరబోతున్నాయి, మీ సమస్యలు తొలగించబడబోతున్నాయి, మీ కన్నీరు తొడవబడబోతుంది, మీ భారాన్ని దేవుడు తీసివేయునుగాక. ఆయన సన్నిధిలోకి వచ్చిన మీరు ఊరికనే నేను వెళ్ళకపోతే ఎవరు అనుకుంటారని మీరు వచ్చిన వారు కాదు, దేవుడే మిమ్మల్ని నడిపించాడు. ఆమె చెప్పండి. ఆయన కొరకు మీరు వచ్చారు, మీ కొరకు దేవుడు నడవబోతున్నాడు. ఆయన సన్నిధిలో మీరు వచ్చారు చూసారా, దానిని బట్టి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థితులు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎప్పటి వరకు మీకున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, సమస్యలు ఏదైనా కావచ్చు, పరిష్కారాన్ని దేవుడు కలుగు చేయనుగాక.